హాయ్ వియర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కీబోర్డ్ మెన్యూస్ గురించి చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో మనం కీబోర్డ్ అంటే ఏంటి, అసలు కీబోర్డ్ ఎన్ని సెక్షన్స్ గా డివైడ్ చేయబడుతుంది అనే దాని గురించి చూసాం. సో ఈ నెక్స్ట్ వీడియోలో మనం కీబోర్డ్ మెన్యూస్ గురించి చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూడడానికన్నా ముందుగా మీ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మన బ్లైండ్ కి సంబంధించి తెలుగు వాట్సాప్ గ్రూప్ స్మార్ట్ విజన్ అనే గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ లో ఎవరైనా యాడ్ అవ్వాలి అని అనుకుంటే ఈ మొబైల్ నెంబర్ కి కాల్ చేసి యాడ్ అవ్వచ్చు. మొబైల్ నెంబర్ 9160749143. సో ఫ్రెండ్స్, మనం ముందుగా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ మెన్యూస్ కూడా మనకి చాలా యూస్ఫుల్. సో ఇక్కడ 3 మెన్యూస్ ఉంటాయి. అవి మనం 3 మెన్యూస్ వేటిలతో యూజ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ వన్ విండోస్ లోగో కీ ఆర్ లెఫ్ట్ విండో బటన్ ఆర్ రైట్ విండో బటన్. ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చదువుతూ మనం ప్రాక్టికల్ గా చేస్తూ చూద్దాం. లెఫ్ట్ విండో బటన్ ఆర్ రైట్ విండో బటన్ స్టార్ట్ బటన్స్. 2 ఆల్ట్ బటన్ అండ్ 3 అప్లికేషన్ బటన్. 3 application button. Blank. 1 left window button or start button. మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే లెఫ్ట్ విండో బటన్ ఆర్ రైట్ విండో బటన్ స్టార్ట్ బటన్. Blank. Page 5 in computer if we want. Menu options and start menu by pressing down and up arrow key. There are different options. Menu options and start menu by pressing down. There are 5 menu settings. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక వర్క్ ని చేస్తున్నప్పుడు మనకి విండోస్ లోగో కీ, ఈ విండోస్ లోగో కీ మనం ప్రెస్ చేసినప్పుడు మనకి చాలా వర్క్స్ కి ఇది యూజ్ అవుతుంది. అండ్ మెన్యూస్ ఒకసారి చూద్దాం. చదువుతూ ఇవన్నీ చేస్తూ చూద్దాం. Menu options and start menu by pressing down and up arrow keys and start menu. మనం ఏదైతే స్టార్ట్ మెన్యూ ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ఏరోస్ తో మనకి అక్కడ ఏమేం మెన్యూస్ ఉన్నాయి, లైక్ డాక్యుమెంట్స్, ప్రోగ్రామ్స్, ఇలా మనం ఏదైనా చూసుకోవడానికి మనం స్టార్ట్ మెన్యూని యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే దీనిలో మనకి చాలా డిఫరెంట్ మెన్యూస్ ఉంటాయి. అదేంటో మనం చూద్దాం. There are different options which they are very useful for various purposes. Add. మనకి ఇవి చాలా వర్క్స్ లో చాలా చోట్ల ఉపయోగపడుతూ ఉంటాయి. సో దట్ ఈస్ అని ఇక్కడ కింద ఉంది. సో ఏంటి అనే దాని గురించి చూద్దాం. అవి ఏంటి అనేది. Means to start any program we should activate start menu. In start menu we can మనం ఏదైనా ఒకసారి స్టార్ట్ మెన్యూ ప్రెస్ చేసినప్పుడు find different menus like program sub menu, favorite sub menu, document sub. మనకి లైక్ ప్రోగ్రామ్ సబ్ మెన్యూ, డాక్యుమెంట్ సబ్ మెన్యూ, ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను అదే విధంగా మనం లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ఏరోస్ తో మనం నావిగేట్ చేసుకోవచ్చు. Find different menus like program sub menu, favorite sub menu, document sub menu, settings sub menu, search sub menu, open support, run and turn off. సెట్టింగ్ సబ్ మెన్యూ, సెర్చ్ సబ్ మెన్యూ అండ్ టర్న్ ఆఫ్ కంప్యూటర్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనం స్టార్ట్ బటన్ ఆర్ లెఫ్ట్ విండో బటన్ ఆర్ రైట్ విండో బటన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్టార్ట్ బటన్ అనేది లెఫ్ట్ విండో అండ్ రైట్ విండో కూడా మనం పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ చూద్దాం. కంప్యూటర్ కూడా ఉంది, ఎక్స్ట్రా ఎక్ అని ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఎగ్జాంపుల్స్. From program sub menu we can open many application programs like. మనం ప్రోగ్రామ్ ఫైల్స్ లోనే మనం కొన్ని మెనీ అప్లికేషన్స్ ని యూజ్ చేయొచ్చు. అవి ఏంటి అనే దాని గురించి కూడా చూద్దాం. Microsoft Word, Microsoft Excel and Microsoft PowerPoint. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండ్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. From document sub menu we can find all files and folders. Blank. Like that we can get back valuable information from each menu and start menu or. మనకి ఈ స్టార్ట్ మెన్యూతో రైట్ విండో బటన్ ఆర్ లెఫ్ట్ విండో బటన్ అండ్ స్టార్ట్ మెన్యూ, ఈ 3 మనం ఒకదాన్నే పిలుస్తున్నాం. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. లెఫ్ట్ విండో, రైట్ విండో అండ్ స్టార్ట్ బటన్, ఈ 3 కూడా ఒకటే కీ. ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ Left window button. 2 alt button. మనం సెకండ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఆల్ట్. ఈ ఆల్ట్ మనకి చాలా మెన్యూస్ ఉంటాయి అన్నమాట. ఒకసారి చూద్దాం ఏమేమి మెన్యూస్ ఉన్నాయి అనే దాని గురించి. We use alt button for many application windows and other drives like C drive. మనం ఏదైనా డ్రైవ్స్ లో ఉన్నప్పుడు లేదా ఒక వర్డ్ డాక్యుమెంట్ లో ఉన్నప్పుడు కూడా మనకి ఇవి చాలా మెన్యూస్ అనేవి ఉంటాయి. ఒక 7 మెన్యూస్ వరకు ఉంటాయి. అవి ఏంటి అనే దాని గురించి చూద్దాం మనం. And D drive for activated menu bar list. After activated menu bar there are. To move between main menus from left to right and right to left, press left arrow. మనం ఏదైతే డిఫరెంట్ మెయిన్ మెన్యూస్ ఉన్నాయో ఆ మెయిన్ మెన్యూస్ ని రైట్ అండ్ లెఫ్ట్ ఏరోస్ తో మనం నావిగేట్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ మనం ఆల్ట్ బటన్ ని ప్రెస్ చేద్దాం. Ribbon property page. Ribbon tabs tab. ఇక్కడ రిబన్ ప్రాపర్టీ పేజ్ అని ఉంది. మనం ఒకసారి రైట్ యారో ప్రెస్ చేద్దాం.
Insert tab selected all. ఇన్సర్ట్ ట్యాబ్, Page layout tab selected పేజ్ all. లేఅవుట్ ట్యాబ్, ఇలా మనకి చాలా ట్యాబ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తున్నాను. మరొకసారి నేను ఆల్ట్ ప్రెస్ చేస్తున్నాను. ఈ మెన్యూస్ ఏదైతే ఉందో క్లోజ్ కూడా మనం ఇక్కడే ఎస్కేప్ ప్రెస్ చేయకుండా క్లోజ్ చేసేయచ్చు. సో ఇక్కడ నేను ఒకసారి ఆల్ట్ ప్రెస్ చేస్తున్నాను. Keyboard and menus and right arrow to move between list of different options in each main menu press. Up arrow or down arrow for some options there are sub menus for the parent. మనకి ఏదైతే మెయిన్ మెన్యూ ఉందో మెయిన్ మెన్యూ ఓపెన్ అయిన తర్వాత మనం అప్ డౌన్ యారోస్ తో మనం సబ్ మెన్యూస్ ని చూడొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మరొకసారి నేను ఆల్ట్ ప్రెస్ చేస్తున్నాను. Written property page. References tab selected alt S. Mailings tab selected alt. మెయిలింగ్స్ ట్యాబ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మెయిలింగ్స్ ట్యాబ్ తీసుకుందాం. సో లెఫ్ట్ రైట్ మనం ప్రెస్ చేస్తూ ఇక్కడ మెయిన్ ట్యాబ్స్ ని చూస్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మనం అప్ డౌన్ యారోస్ ని నావిగేట్ చేస్తూ ఇక్కడ సబ్ ట్యాబ్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. Mailings property page. Create toolbar. క్రియేట్ టూల్ బార్. Ribbon tabs tab. Mailings property page. Create toolbar. Envelopes. Button create and print envelopes. Press F1 for more help. Alt M E. సో ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Menu like set to sub menu. Toolbar sub menu. Picture sub menu. The following. సో ఇక్కడ Menu like set to sub menu. Toolbar sub సెండ్ టు menu. సబ్ మెన్యూ, టూల్ బార్ సబ్ మెన్యూ ఎక్సెట్రా మనకి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Are some examples of menu bar list. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ మెన్యూ బార్ లిస్ట్ అని ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఏంటో చూద్దాం. A. Examples for main menus. ఎగ్జాంపుల్స్ ఫర్ మెయిన్ మెన్యూస్. File menu. Edit menu. View menu. Insert menu. Format. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఎడిట్ మెన్యూ, వ్యూ మెన్యూ, ఫైల్ మెన్యూ, ఇన్సర్ట్ మెన్యూ వీటి గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టికల్ గా మనం చూసాం అవి ఏంటి మెన్యూస్ అనేది. లెఫ్ట్ రైట్ యారోస్ తో నావిగేట్ చేసాం. అలాగే సబ్ మెన్యూస్ ని మనం అప్ డౌన్ యారోస్ తో నావిగేట్ చేసి మనం ఆ ట్యాబ్స్ ని చూసాం ఆల్రెడీ. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Help menu. హెల్ప్ మెన్యూ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 7 ట్యాబ్స్ ఉంటాయని చెప్పాను. 7 మెన్యూస్ మనకి 7 మెన్యూస్ ఉంటాయి. మెయిన్ మెన్యూస్ 7 మెయిన్ మెన్యూస్ లో సబ్ మెన్యూస్ వచ్చేసరికి మనం లెఫ్ట్ రైట్ మనం మెయిన్ మెన్యూ చూస్తే అప్ డౌన్ తో సబ్ మెన్యూస్ ని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Blank. B. Different menu options in some main menus. డిఫరెంట్ సమ్ మెయిన్ ఆప్షన్స్ ఇన్ మెయిన్ మెన్యూస్. ఇక్కడ డిఫరెంట్ సబ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మెయిన్ మెన్యూస్ లో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Examples. New. Open. Save. Save as. Page setup. Print. Preview. Print. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ గా చెప్పుకున్నట్లయితే సేవ్, సేవ్ యాజ్, ప్రింట్, న్యూ ఇలా మనకి కొన్నిగా మనకి చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్స్. B. Different menu. Examples. New. Open. Save. Save. Control C. Control X. Control V. Header and footer. Hyper. సో ఇక్కడ కంట్రోల్ సి, కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి, హైపర్ ఫుడర్స్ ఇలా మనం చూసుకోవచ్చు. హైపర్ లింక్స్, హెడ్ అండ్ ఫుడర్స్ ఇలా చూసుకుంటే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ గా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. And time. Index and tables. Font. Paragraph. Bullets and numbers. అండ్ టైమ్, బుల్లెట్స్ అండ్ నెంబరింగ్, ఫాంట్ ఈ విధంగా చాలా ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఆప్షన్ కూడా చూద్దాం. Change case. Spelling and grammar. Tape. చేంజ్ కేస్, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఈ విధంగా మనం చూసుకోవచ్చు. Blank. 3. Application button. మనం థర్డ్ ఆప్షన్ గా అప్లికేషన్ బటన్ ని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 3 అప్లికేషన్ బటన్. ఫస్ట్ మనం లెఫ్ట్ విండో ఆర్ రైట్ విండో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆప్షన్ ఆల్ట్ గురించి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అప్లికేషన్ మెన్యూ. ఇక్కడ అప్లికేషన్ మెన్యూని చూస్ చేసుకున్నాం. మనం ఆల్రెడీ అప్లికేషన్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. If we press application button, context menu will be activated. After activating. మనకి ఎప్పుడైతే ఒక అప్లికేషన్ బటన్ మనం ప్రెస్ చేస్తామో మనకి కాంటాక్ట్ మెన్యూ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది మనం డాక్యుమెంట్ లో ఉన్నప్పుడు ఒకలా, అలాగే మనం ఏదైనా ఒక లోకల్ డిస్క్ లో ఉన్నప్పుడు ఒకలా ఈ విధంగా మనకి ఓపెన్ అవుతూ ఉంటుంది. మనం ఈ అప్లికేషన్ అసలు ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి కూడా ఈ వీడియో లాస్ట్ లో చూద్దాం. Context menu. We can find some menu options. ఇక్కడ మనకి కాంటాక్ట్స్ మెన్యూ వచ్చిన తర్వాత మనం కొన్ని మెన్యూస్ ని చూడొచ్చు. ఒకసారి ఇక్కడ డాక్యుమెంట్ లో ప్రెస్ చేస్తున్నాను అప్లికేషన్ బటన్ ని. Cut unavailable. ఇక్కడ కట్, Copy unavailable C. పేస్ట్, ఫాంట్, పారాగ్రాఫ్, P. Bullets. Group. బుల్లెట్స్, Numbering. నెంబరింగ్. మనం ఈ బుల్లెట్స్, నెంబరింగ్ అనే దానిని మనం వర్డ్ డాక్యుమెంట్ వీడియోలో చూద్దాం. Hyperlink. హైపర్ లింక్, Lookup. Case. లుక్అప్, Synonym sub menu. సినోనిమ్ సబ్ మెన్యూ, Translate. ట్రాన్స్లేట్ సబ్ మెన్యూ, Style స్టైల్ సబ్ మెన్యూ, Cut unavailable కట్. P. సో ఫస్ట్ ఆప్షన్ కి వచ్చింది. మరొకసారి అప్లికేషన్ బటన్ ఇచ్చేసి ఈ మెన్యూస్ ని నేను క్లోజ్ చేస్తున్నాను. Style sub menu T. ఇక్కడ అప్లికేషన్ బటన్ తో మనకి క్లోజ్ అవ్వనప్పుడు మనం ఎస్కేప్ బటన్ కూడా ఇచ్చి క్లోజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. Context menu. We can find some menu options. Context menu. సో మనకి ఇక్కడతో ఈ టెక్స్ట్ ఫార్మాట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇంతకు ముందు మీకు చెప్పిన విధంగా ఆల్రెడీ అప్లికేషన్ ని మనం వర్డ్ డాక్యుమెంట్ లో యూజ్ చేసాం.
మనం లైక్ ఒక లోకల్ డిస్క్ లో ఎలా యూజ్ చేయాలి అప్లికేషన్ బటన్ అనేది ఇక్కడ మనకి టెక్స్ట్ ఫార్మాట్ లేదు కాబట్టి మనం ప్రాక్టికల్ గానే చేద్దాం. ఇక్కడ నేను క్లోజ్ చేశాను టెక్స్ట్ ఫార్మాట్ అనేది. నేను లైక్ మనం ఏంటంటే ఒక లోకల్ డిస్క్ ని ఓపెన్ చేద్దాం. లోకల్ డిస్క్ ఓపెన్ చేసి మనం ఆ డిస్క్ లో ఎలా ఉంది అనే దాని గురించి చూద్దాం. సో ఇక్కడ దానికోసం నేను దిస్ పీసీ నెక్స్ట్ 2 times L ప్రెస్ చేసి లోకల్ డిస్క్ డి దగ్గరికి వస్తున్నాను. సో ఇక్కడ నేను ఎంటర్ ఇచ్చాను. 2016 కి సంబంధించిన సాంగ్స్ అన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజా ది గ్రేట్ మూవీని ఎక్కడికైనా కాపీ చేయాలి అని అనుకున్నప్పుడు నేను కాపీ చేయాలి కాబట్టి లైక్ కంట్రోల్ సి కంట్రోల్ వి అనే కమాండ్ తో మనం కాపీ చేయొచ్చు. లేదు నాకు అలా వద్దు అని అనుకుంటున్నాను కాబట్టి నాకు షార్ట్ ఫామ్ లో ఇక్కడ నేను అప్లికేషన్ బటన్ ఇచ్చి సెండ్ టు సబ్ మెన్యూ ఇచ్చేస్తాను. ఇది మనం మౌస్ తో కూడా సెండ్ టు సబ్ మెన్యూ ఇస్తారు ఇలాగే. సో ఇక్కడ నేను రాజా ది గ్రేట్ మూవీ పై కర్సర్ ని ఫోకస్ చేశాను. 6 లెటర్ ఇచ్చి డౌన్ ఏరోతో రాజా ది గ్రేట్ పై ఫోకస్ ఉంచాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రాజా ది గ్రేట్ ఇది ఫోకస్ అయింది. సో ఇక్కడ నేను అప్లికేషన్ బటన్ ని ప్రెస్ చేస్తున్నాను. కాంటాక్ట్స్ మెన్యూ అని వచ్చింది. సో ఇక్కడ మనం సాంగ్స్ కాపీ చేసేటప్పుడు ఇలా ఉంటుంది. ఒకసారి ఈ మెన్యూస్ చూద్దాం. ఇంతకు ముందు టెక్స్ట్ లో చూసాం, ఇప్పుడు సాంగ్స్ లో చూస్తున్నాం. ప్రాపర్టీస్, ఓపెన్ ఇన్ న్యూ విండో, యాడ్ టు మీడియా ప్లేయర్, ఓపెన్ ఇస్ నోట్బుక్, ప్లే విత్ VLC మీడియా ప్లేయర్, సెండ్ టు అదర్ డివైసెస్ విత్ షేర్ ఇట్. మనం ఆల్రెడీ షేర్ ఇట్ వీడియో చేసేసుకున్నాం. గివ్ యాక్సెస్, group folder, restore, include library submenu, pin to start, scan, convert, play, send to submenu. మనం ఏదైనా ఒకటి కాపీ చేయాలి అని అనుకున్నప్పుడు సెండ్ టు సబ్మెన్యూ. ఆల్రెడీ క్విక్ ఫీల్ టోటల్ సెక్యూరిటీ స్కాన్ అని వచ్చింది కదా, అక్కడ మనం స్కాన్ చేయాలనుకున్నప్పుడు స్కాన్ పై ఎంటర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏదైనా ఒక డిస్క్ కాపీ చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ నేను సెండ్ టు సబ్ మెన్యూ అని వచ్చింది కదా, సెండ్ టు సబ్ మెన్యూ. సో ఇక్కడ రైట్ యారో ఇచ్చాను. బ్లూటూత్ డివైస్ బి మనం బ్లూటూత్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. మెయిల్ రిసివియంట్, మ్యాక్స్ రిసివియంట్, డాక్యుమెంట్స్. సో ఇక్కడ మనకి ఎలాంటి పెన్ డ్రైవ్ లేదు కాబట్టి మనం ఒకసారి రైట్ యారో ఇచ్చి అప్ యారో ఇస్తే మనకి పెన్ డ్రైవ్ గానీ ఏదైనా ఒక డివైస్ ఉన్నప్పుడు ఆ డివైస్ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఏ డివైస్ లేదు కాబట్టి ఒక డాక్యుమెంట్స్ లోకి మనం కాపీ చేసేద్దాం. సో ఇక్కడ నేను కాపీ చేయడానికి ఎంటర్ ఇచ్చేస్తాను. సో ఇది అనేది మనకి డాక్యుమెంట్స్ లోకి కాపీ అయిపోయింది. చాలా చిన్న ఫైల్ కాబట్టి ఫాస్ట్ గా కాపీ అయిపోయింది. ఈ విధంగా మనం టోటల్ గా కాపీ చేసుకోవచ్చు. సో చాలా రకాలుగా మనకి ఈ మెన్యూస్ అనేది యూజ్ అవుతుంది. ఈ ఆల్ట్ గురించి మనం డిస్క్రిప్షన్ నీట్ గానే చెప్పుకున్నాం. అలాగే అప్లికేషన్ గురించి విండోస్ లోగోకి లెఫ్ట్ విండో ఆర్ రైట్ విండో, ఈ మూడిట్లని మనం ఆల్రెడీ ఇప్పుడు కీబోర్డ్ మెన్యూస్ గా చెప్పుకున్నాం. మనం నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మన కీబోర్డ్ గురించి చెప్పుకున్నట్లయితే మనం ఫస్ట్ నుంచి టోటల్ గా అసలు F1 to F12 కీస్ ఎందుకు ఉపయోగపడతాయి అనే దాని గురించి చెప్పుకుందాం. ఇది మనం నెక్స్ట్ వీడియోలో F1 to F12 వరకు చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.